హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా, నయనతార హీరోయిన్ గా, అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలోని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. మరి ఈ సినిమా సంక్రాంతి కానుక జాన్ 12న వరల్డ్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ఈ సినిమాకి అభిమానులందరి దగ్గర నుంచి పీక్స్లో రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికైతే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. మొదటి రోజున విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 20 కోట్లని వసూలు చేసింది. మరి సాలిడ్ కలెక్షన్స్ని రాబట్టిందనే చెప్పాలి మొదటి రోజు మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారి హీరోగా, మారుతి గారి దర్శకత్వంలోని యాక్షన్ ఎంటర్టైనర్ గారి ఆర్ఆర్ కాన్సెప్ట్లో తెరకెక్కిన సినిమా ది రాజా సాబ్. మరి ఈ సినిమాని సంక్రాంతి కానుక జాన్ 9న వరల్డ్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ఈ సినిమాకి అభిమానులందరి దగ్గర నుంచి పీక్స్లో రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్గా 112 కోట్లని వసూలు చేసింది. మరి సాలిడ్ కలెక్షన్స్ని రాబట్టిందని చెప్పాలి. మరి రెండు సినిమాలని కంపేర్ చేసి చూసుకున్నట్టుగైతే మాత్రం ది రాజా సాబ్ సినిమా పైసే సాధించింది. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని అందుకుంది, ఏ సినిమా బాగుందని మీరు అనుకుంటున్నారు? కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.